పరిశుద్ధ నామానికి వందనాలు. బైబిల్ మిషన్ సంఘ సేవకులకి అందరికీ మరణాత. ఇంతవరకు సెలవు మీద యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు మన బిడ్డలందరూ జ్ఞానించారు, ఎంతో అద్భుత రీతిగా. ఇంకా లాస్ట్ మాట చూసుకున్నట్లయితే లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాననెను. కొంచెం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రభువా, ఇంతవరకు నీ బిడ్డల అమూల్యమైన స్త్రీల మీద పలికిన 7 మాటలు నాయనా, ఈ యొక్క పరిశుద్ధమైన మీరునైనా అంటే మాకు ఇచ్చిన ఈ మాటలు ఇంతవరకు వివరించారు. కొన్ని నిమిషాలు మేము పొడివిస్తున్న సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు వారు ఎవరికి అప్పగిస్తున్నారు? ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నారు. అంటే ఈ భూమి మీదకి తండ్రి క్రీస్తు వారిని పంపారు. ఈ భూమి మీద ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని సమస్తాన్ని కూడా నెరవేర్చి మరలా ఆ యొక్క వర్క్ పనంత అయిపోయింది, తనకు ఆత్మని హ్యాండ్ వర్క్ చేస్తూ ఉన్నారన్నమాట. మనం లాస్ట్ ని చూడండి, లోకంలో మనకి ఎవరైనా ఏదైనా జాబ్ కానీ వర్క్ కానీ ఇస్తే ఆ పనంతా అయిపోయిన తర్వాత వారికి చెప్తూ ఉంటాం, పనంతా కంప్లీట్ అయిపోయింది, నేను చూపించుకొని వెళ్ళిపోతున్నాను అని. కానీ ఇక్కడ అంటున్నారు, తండ్రి సమాప్తమైపోయింది, నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే దేవుడికి తండ్రి తనకు చేయతగిన పనంతా కూడా సంపూర్తి చేయుట. యోహాను 17:4 అన్నారు. ఏమంటున్నారు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని కూడా సంపూర్తిగా చేయుట. ఈ భూమి మీద మనం ఎవరికి ఏ పని అప్పగించినా కూడా ఏదో లోపము, ఏదో పనిలో వెలితి అనపడుతూ ఉంటది. కానీ యేసుక్రీస్తు తండ్రి ఇచ్చిన పని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంపూర్తిగా కంప్లీట్ చేస్తారన్నమాట. ఏది కుదువ లేకుండా, ఏది కొరత లేకుండా, ఏ లోపము లేకుండా ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని, ఆ బాధ్యతని, ఆ రెస్పాన్సిబిలిటీని తూచా తప్పకుండా ఆయన నెరవేర్చినట్లు చెబుతూ ఉన్నారు. అలాగే కీర్తనలు అంటున్నారు కదా, కీర్తన 31:5 ఏమంటారు అక్కడ? ఒక ప్రవచనం, నా ఆత్మని నీ చేతికి అప్పగించుట. అంటే యేసుక్రీస్తు వారి ప్రవచనానుసారంగా, అంటే చిత్తానుసారంగా, ప్రవచనానుసారంగా ఈ లోకానికి వచ్చి మానవుల కొరకు బలి అర్పణ అర్పించడానికైనా ఈ భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 10:18 మనం చూసుకున్నట్లయితే, యోహాను సువార్త 10:18, ఎవడను నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలది, దాన్ని తిరిగి తీసుకున్నటకును అధికారము కలిగి ఉంది. అంటే ఆయన ఉచితంగా తన ప్రాణాన్ని ఈ లోకము కొరకు వెళుతూ ఉన్నారు. ఎవరు బలవంతంగా ఆయన ఏమీ చేయలేరు, కానీ మరలా దాన్ని తీసుకుంటారు నాకు అధికారము కలదు. ఎందుకంటే ఈ భూమి మీద సర్వశక్తిమంతుడు, తండ్రితో సమాన భావుడైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి మానవుల యొక్క పాప పరిహార నిమిత్తము మానవుల కొరకు ఈ భూమి మీదకి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన మనకు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోహాను సువార్త 6:63, అయితే ఆత్మయే జీవించుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఆత్మయే జీవించుచున్నది, శరీరము నిష్ప్రయోజనము. ఈ యొక్క నిష్ప్రయోజనమైన ఈ శరీరాన్ని మనము బట్టికి జీవించకుండా ఆత్మయే జీవింపజేసే ఆత్మీయ కార్యాలనేది భూమి మీద మనము నిర్వర్తించాలన్నమాట. ఆత్మీయ స్థితి చాలా ఇంపార్టెంట్. ఆత్మ లేని వాడు నా వాడు కాదని సెలవిస్తూ ఉన్నాడు. ఆత్మ విశ్వ దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ భూమి మీద మనకి ఆత్మ చాలా ఇంపార్టెంట్. దేవుని ఆత్మను మనం కలిగి ఆత్మీయ కార్యాలు మనం చేస్తూ
ఆత్మలు మనము జీవింప చేయాలి. ఇంటి లాస్ట్ అండ్ ఫైనల్ మన ఆత్మను దేవునికి అప్పగించవలసి వస్తుంది. ప్రసంగి 12:7. వన్నైనది ఎన్నికటి వలనే మరలా భూమికి చేరను. ఆత్మ దాన్ని జయించేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఈ ఆత్మ దేవుని యొద్దకు తీసుకునే లోపు మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా నిష్కలంకమైన ఆత్మని కలిగి దేవునికి మన జీవితాలు అర్పించాలి. భూమి మీద మన శరీరంతో మన అవయవాలు ఎటువంటి పాపము లేని వారు, శరీర పాపము ఆత్మ మీద పడిపోతుంటది. శరీర కార్యాలు నెరవేరితే ఆత్మీయ స్థితిలో మనము దేవునికి సంబంధము ఉండదు. కనుక దేవునితో మనకి సంబంధం కావాలంటే ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, పవిత్రత కలిగి ఉండాలి. అందుకంటున్నాడు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మత్తయి సువార్త 27:52. సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచెను. సిలువలో ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఏకవేసి తన ప్రాణాన్ని అర్పించారు, వెంటనే ఏం జరిగిందంట? నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరము లేచిన. పరిశుద్ధులు మాత్రమే లేపబడతారు. అంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు, వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, ఏ పాపము లేనివాడు. పాపం అనే ఉంటే మనలో దేవుడు మన ఆత్మనికి యాక్సెప్ట్ చేయడు, ఆత్మను తీసుకోరు పరలోక రాజ్యానికి. ఎవరైతే పడుతున్నారు? పరిశుద్ధులు మాత్రమే, ఆ పరిశుద్ధాత్మ కలిగి దేవుని యొక్క సంబంధులు మాత్రమే ఆ యొక్క పరలోక రాజ్యం ఉండబడుతున్నారు. యేసుక్రీస్తు ఎప్పుడైతే మరణించారు, కేకవేసి తన ప్రాణాన్ని అప్పగించారు, వెంటనే పరిశుద్ధులు సమాధులు తెరబడి పరిశుద్ధులు లేపబడ్డారు. అంటే ఆ పరిశుద్ధత లేనప్పుడు మనము దేవుడు విడిచిపెట్టవలసి వస్తుంది. కనుక ఈ యొక్క ఆత్మను మనము దేవునికి అప్పచెప్పాలి. ఈ ఆత్మ మనకి ఎవరిట్టారు? దేవుడు ఇచ్చిన ఈ ఆత్మను మనము ఏం చేయాలి? ఆర్పకూడదు. ఆత్మను వెలిగించాలి. వాక్యముతో, పరిశుద్ధతతో, పవిత్రతతో ఈ వాక్యాన్ని వెలిగించుకుంటూ దినదినము కూడా ఆత్మీయ స్థితిలో, సంఘ ప్రార్థనలో, పరిచర్యలు, దేవుని కొరకు అనేక కార్యాలు మనం చేస్తూ వాత్సల్యమైన జీవితము జీవించినప్పుడే ఈ ఆత్మక ఆహారం మనము పెడుతున్న వారమై ఉంటున్నాం. కనుక మన ఆత్మ, శరీరము, దేహము దేవునికి పరిశుద్ధంగా అక్కడ అంటున్నాడు కదా. రోమ 12:1 ఏమంటున్నాడు? రోమపత్రిక 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ వేగము మీ శరీరమును ఆయనకు సమర్పించుడి. శరీరాన్ని ఏం చేయాలంట? సమర్పించుకోవాలి. ఆయనకు మాత్రం అధికారం మన శరీరం మీద, మన ప్రాణం మీద యేసుక్రీస్తు వారికి మాత్రమే అధికారానికి మనం అప్పగించాలి. సజీవ వేగంగా నీవు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి, అర్పించుకోవాలి, దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించాలి. కానీ లోకానుసారమైన యొక్క లోకాల వైపు, పాపించుల వైపు మన శరీరాన్ని ఇవ్వకూడదు. అలాంటప్పుడే మనము దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్యానికి హక్కుదారులుగా ఉంటాము. కనుక దేవుడి వెనుకలు ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా యేసయ్యా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు తెలియని మాటల పలికినారు నాయనా. అయా, మా జీవితాలలో ఇటువంటి త్యాగము, బలి అర్పణ మా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడిని. ఇందులో ప్రేమ మాత్రమే కనబడుతుంది నాయన. మేము లోకాన్ని ప్రేమిస్తున్నామేమో, మీరు మమ్మల్ని ప్రేమించారు అయా. ఆ ప్రేమను మేము పొందుతాం. మా ఆత్మలను, మా శరీరాన్ని భద్రపరుచుకుని నీ కొరకు పరిశుద్ధులుగా జీవించటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ